హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ. మనం ఈరోజు నెల్లూరు స్పెషల్ కారపొడి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, వేసుకుని వేయించుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు నేను ఎండలో ఎండబెట్టుకున్నాను. బాగా 2 days ఎండినాయండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. మినపప్పు, శనగపప్పు వేసుకొని లోపల వరకు పచ్చి వాసన లేకుండా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. అవి వేయించుకుంటేనే ఈ కారపొడి టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ కారపొడి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉప్మా మీద చల్లుకోవచ్చు, ఫ్రైల్లో చల్లుకోవచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు, ఎగ్ దోశ చేసుకున్నప్పుడు ఆ దోశ మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. చాలా స్లోగా సిమ్లో పెట్టుకుని ఓపికగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే బాగుంటుంది. కల్లుప్పు వేసుకున్నాము. కల్లుప్పు వేసి కూడా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చాలా క్రిస్పీగా వేగడం వల్ల చాలా మెత్తగా అయింది పౌడరు. ఇది జల్లించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలా మొత్తం అన్నీ మిక్సీ పట్టుకోవాలి. కారపొడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కారపొడి వేసుకుని చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మన కారపొడి రెడీ ఫ్రెండ్స్. ఉప్పు కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. దీన్ని మనము ఒక కంటైనర్ వేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.